ఇప్పుడు నేను మీకు ఒక టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలా సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో సినిమా రివ్యూవర్స్ ప్లస్ సినిమా మేకర్స్ మధ్యన ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. వాళ్ళిద్దరిలో ఎవరిది కరెక్టు, ఎవరిది రాంగు అన్నది చాలా సందర్భాల్లో తేల్చుకోలేకపోతున్నాం. ఇప్పుడు మనం ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎవరిది కరెక్టు, ఎవరిది రాంగు. అంటే నేను కూడా ఒక సినిమా తీయబోతున్నాను. అంటే చాలామంది నా సబ్స్క్రైబర్స్ తెలుసు. ఒక డెమో ఫిలిం కూడా నేను తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. అది చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింది, చూడండి. కాబట్టి నేను ఎవరి దగ్గర గురించి మాట్లాడుతున్నాను, ఎవరిది కరెక్ట్ అంటున్నాను, పూర్తిగా ఈ వీడియో చూస్తే కానీ అర్థం కాదు. ఎందుకంటే ఈ వీడియోలో టాపిక్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది. కాబట్టి పూర్తిగా మనం ఈ వీడియోని చూడండి, క్లిష్టక్రియగా ఉంటుంది, టాపిక్ బాగుంటుంది. ఓకే, మొదలెడదాం. డైరెక్ట్గా టాపిక్లోకి వద్దాము. ఇప్పుడు చాలామంది ఒక సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆ సినిమా గురించి సినిమా రివ్యూవర్స్ వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. చెప్పగానే నెగిటివ్గా చెప్తే చాలామంది మేకర్స్, ఎవడరా నువ్వు, మా సినిమా కోసం నువ్వు చెప్తున్నావు, అసలు సినిమా ఇండస్ట్రీ గురించి నీకేం తెలుసు, సినిమా గురించి నీకేం తెలుసు, నువ్వు ఎప్పుడైనా ఒక సినిమా తీసావా, సినిమా కాదు కనీసం ఒక చిన్న షార్ట్ ఫిలిం అనేది తీసి చూపించు, అప్పుడు నువ్వు సినిమా కోసం రివ్యూస్ చెప్పొచ్చు అని ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నా ఉద్దేశంలో ఇది కరెక్ట్ కాదు. ఇది ఒక లాజిక్ లేని క్వశ్చన్. ఎందుకంటే సినిమా రివ్యూర్స్ అంటే ఎవరో ప్రత్యేకించి ఎవరో ఉండరు, ప్రేక్షకుడే. అతను కూడా టికెట్ కొనుక్కుని చూసిన ప్రేక్షకుడే. ప్రేక్షకుల్లో వచ్చే కొంతమంది సినిమా రివ్యూస్ చెప్తూ ఉంటారు. ఇది పూర్వకాలం నుంచి ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లేవు కాబట్టి వాళ్ళు బయట రచ్చబండి కిందో అక్కడ ఇక్కడ కలుసుకున్నప్పుడు చెప్పుకునేవారు. ఇప్పుడు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది ఆ సినిమా గురించి బాగుందో బాగోలేదని చెప్తున్నారు. చెప్పడం తప్పేమి కాదు. సో సినిమా రివ్యూ చెప్పాలి అంటే సినిమా పరిజ్ఞానం ఉండవసరం లేదు. మరి ఏం ఉండాలి? కరెక్టే, సినిమా రివ్యూస్ చెప్పడం తప్పు కాదు. ఒకవేళ మేకర్స్ వన్ తప్పు పడితే అది తప్పే. అంటే నీకు సినిమా పరిజ్ఞానం ఉందా, పరిజ్ఞానం ఉంటేనే నువ్వు సినిమా రివ్యూస్ చెప్పాలి అనడం తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, రెస్టారెంట్లో బిర్యానీ తిన్నాం. బిర్యానీ బాగుందో లేదో చెప్పే రైట్స్ మనకుంటాయి. బిర్యానీ బాగోలేదు అని నేను చెప్పాను. వెంటనే ఆ బిర్యానీ మాస్టర్ వచ్చి బిర్యానీ బాగోలేదంటావా, చెప్పడానికి నీకు రైట్స్ ఉన్నాయా, అసలు నీకు బిర్యానీ వండడం వచ్చా, బిర్యానీ పక్కన పెట్టి కనీసం ఒక ఉప్మా వండడం వచ్చా, నీకు బిర్యానీ వండడం రాదు, ఉప్మా వండడం రాదు, నీకు బిర్యానీ బాగుందో లేదో అని ఎలా చెప్పగలుగుతున్నావు అంటే ఎలాగా అని బిర్యానీ మాస్టర్ వాదించాడు అనుకో, అది తప్పే కదా. అందులో వితరణవాదం అంటారు దాన్ని. అయితే ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఏదైనా ఒక అసందర్భమైన ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వీలునామా రాయాలి అంటే చివరిలో నేను మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉండే ఈ వీలునామా రాస్తున్నాను అని నోట్లో రాయాలి. అప్పుడు ఆ వీలునామాకి చట్టబద్ధత కలుగుద్ది. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ విషయం. మనకి సినిమా గురించి చెప్పాలన్నా, ఒక వంట గురించి చెప్పాలన్నా మనకు ఉండవలసింది, మనకి వంట గురించి చెప్పాలంటే రుచి తెలియాలి, సినిమా గురించి చెప్పాలంటే అభిరుచి ఉండాలి. సో వంట గురించి చెప్పాలి అంటే రుచి అంటే మన నాలుక మీద టేస్ట్ బడ్స్ బాగా పనిచేస్తే చాలు, వంట గురించి బ్రహ్మాండంగా చెప్పవచ్చు బాగుందా లేదా అనేది. అంతకు మించి మనకి ఎటువంటి అర్హత ఉండవసరం లేదు. అలాగే ఒక సినిమా గురించి చెప్పాలి అంటే మనకి అభిరుచి ఉంటే చాలు, ఆ సినిమా బాగుందో లేదో బ్రహ్మాండంగా చెప్పవచ్చు. ఇందులో ఎవరికి సినిమా పరిజ్ఞానం అవసరం లేదు. ఓకే, ఈ రెండు ఇంపార్టెంట్. కానీ ఇక్కడే అసలే విషయం వస్తుంది. అంటే
ఒక వంట ఒక వంటకం గురించి చెప్పాలంటే రుచి తెలిస్తే చాలు, సినిమా గురించి చెప్పాలంటే అభిరుచి ఉంటే చాలు అంటున్నారు. ఇవి ఉంటే చాలా అంటే ఇక్కడ కొన్ని కండిషన్స్ అప్లై ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం వంట గురించి చెప్పాలంటే రుచి తెలియాలి, మన నాలుగు మీద టేస్ట్ బడ్స్ బాగా పనిచేస్తే చాలు అనుకున్నాం. అంటే ఇక్కడ మనకి ఒకవేళ ఒక జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు మన నాలిక చేదుగా ఉంటుంది, టేస్ట్ బడ్స్ సరిగ్గా పనిచేయవు. అప్పుడు మనకి ఏది బిర్యానీ పెట్టినా, పప్పుచారు పెట్టినా, ఏది పెట్టినా మనకి రుచి తెలీదు, నచ్చదు. ఆ వంటకం నిజంగా అద్భుతంగా ఉన్నా మనకి ఆ పదార్థం నచ్చదు. అంటే ఇక్కడ మనకి ఆరోగ్యం లేదు. సో నచ్చనప్పుడు ఆ పదార్థం గురించి మనం చెప్పిన అభిప్రాయం రాంగ్ అయిపోతుంది. అంటే మనకి ఆరోగ్యం బాగా లేనప్పుడు ఒక పదార్థం గురించి మన రుచి చెప్తే మన అభిప్రాయం రాంగ్ అయిపోతుంది. ఎందుకు అంటే మన నాలుక సరిగా పనిచేయట్లేదు, అప్పుడు మనం చెప్పే అభిప్రాయాలు రాంగ్ అవుతాయి. అలాగే కొంతమందికి రుచుల్లో భిన్నత్వం ఉంటుంది. అంటే కొంతమందికి వంకాయ కూర ఇష్టం, బెండకాయ కూర ఇష్టం ఉండదు. వంకాయ కూర ఇష్టం ఉన్నవాడికి బెండకాయ కూర పెడితే ఆ బెండకాయ కూర ఆబ్వియస్లీ వాడికి నచ్చదు. ఆ బెండకాయ కూర నిజంగా అద్భుతంగా ఉన్నా వాడికి నచ్చదు. ఎందుకంటే వాడు అసలు టోటల్గా బెండకాయ కూర అంటేనే ఇష్టం ఉండదు. సో ఇక్కడ ఏంటి, రుచుల్లో తేడా ఉంటుంది. అంటే టేస్ట్ వాడికి కొన్ని పదార్థాలు నచ్చితే కొన్ని పదార్థాలు నచ్చవు. నచ్చినప్పుడు ఆ పదార్థం బాగున్నా బాగోకపోయినా వాడు జడ్జిమెంట్ మాత్రం రాంగ్ ఉంటుంది. వాడు నచ్చిన పదార్థం మీద జడ్జిమెంట్ వాడు కరెక్ట్గా ఉండొచ్చు. ఇక్కడ మనం సినిమా కోసం వద్దాం. సినిమాలో అభిరుచి అని ఉండాలన్నాను కదా. అభిరుచి ఉన్నవాడు ఎవడైనా సరే సినిమా గురించి రివ్యూ ఇవ్వచ్చు అన్నాను. కానీ ఇక్కడ అభిరుచిలో తేడా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జోనర్ ఇష్టం. కొంతమందికి హారర్ ఇష్టం, కామెడీ ఇష్టం, కొంతమందికి లవ్ స్టోరీస్ ఇష్టం, కొంతమంది అన్నీ ఇష్టం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే హర్రర్ ఇష్టం ఉన్నవాడికి, ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఒక లవ్ స్టోరీ ఇష్టం ఉండదు అనుకుందాం. లవ్ స్టోరీ సినిమా చూసాడు, వాడికి నచ్చదు. వాడికి నచ్చకపోవడం వల్ల అందులో ఏం చేస్తాడంటే డిఫెక్ట్స్ ఎత్తుతూ ఉంటాడు. రివ్యూ ఏమవుతుంది, రాంగ్ ప్రాపగండా అయిపోతుంది. ఇష్టం లేని జోనర్లో సినిమా చూసి ఆ సినిమా బాగోలేదని చెప్పడం రాంగ్. అలా చెప్పకూడదు, అప్పుడు రివ్యూస్ రాంగ్ అవుతుంది. ఇప్పుడు నీకు నిజంగా హర్రర్ అంటే ఇష్టం, ఒక హర్రర్ మూవీ రిలీజ్ అయింది థియేటర్కి, నువ్వు వెళ్ళి హర్రర్ మూవీ చూసావు, అయినా నీకు ఆ హర్రర్ మూవీ నచ్చలేదు, దెన్ యూ కెన్ సే. ఎందుకంటే నీకు నచ్చిన జోనర్లో సినిమాని నువ్వు చూసావు, నీకు నచ్చలేదు, సో నీకు నచ్చలేదని చెప్పావు. నచ్చితే నచ్చితే చెప్తావు. కానీ నీకు అసలు హర్రర్ అంటేనే ఇష్టం ఉండదు, కానీ ఏదో రివ్యూ ఇవ్వాలి, సినిమా చూడాలి, ఏదో చెప్పాలి కాబట్టి నీకు ఆ హర్రర్ సినిమా నిజంగా బాగున్నా, ఎంతో కష్టపడి ఆ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ గారు తీసిన నీకు నచ్చని జోనర్ కాబట్టి ఆ సినిమా నీకు నచ్చదు, నువ్వు నచ్చలేదని చెప్తావు. దానివల్ల హర్రర్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది నీ ఫాలోవర్స్లో ఉంటారు. వాళ్ళు నీ మాట నమ్మి ఆ హర్రర్ మూవీకి వెళ్ళకపోవడం వల్ల ఆర్థికంగా సినిమా మేకర్స్కి నష్టం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకి కాలేజీ టీనేజ్ లవ్ స్టోరీస్ నచ్చవు. అదేం సినిమాలు 10th క్లాస్లో ఇంటర్మీడియట్లోను ఆ లవ్లు ఏంటి, ఆ ముద్దులు ఏంటి, ఆ గొడవలు ఏంటి, అలరేంటి, ఏం సినిమా అని తిడతారు. కానీ నిజంగా ఆ సినిమా టీనేజర్కి చాలా బాగా నచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ పెద్దవాళ్ళకి ఆ సినిమా నచ్చదు. కాబట్టి ఆ సినిమా నిజంగా బాగున్నా పెద్దవాళ్ళకి నచ్చదు. అప్పుడు పెద్దవాళ్ళ అభిప్రాయం తీసుకుని మనం ఆ సినిమా బాగోలేదని జడ్జిమెంట్ చేస్తే రాంగ్ కదా. ఎందుకంటే ఇక్కడ అభిరుచుల్లో తేడా ఉంది, ఒక్కొక్కడికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. అలాగే రివ్యూర్స్, ప్రేక్షకులు అందరికీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. మన అభిరుచికి విభిన్నంగా ఉన్న ఒక మూవీని చూసి ఆ మూవీని జడ్జిమెంట్ చేయడం రాంగ్ జడ్జిమెంట్ అవుతుంది. అటువంటిప్పుడు ఆ జడ్జిమెంట్ మనం చేయకూడదు. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఇది నా అభిరుచి తగ్గ మూవీ కాదు, ఈ జోనర్ అంటే నాకు ఇష్టం ఉండదు, కాబట్టి ఈ జోనర్ గురించి నేను రివ్యూ ఇవ్వను. ఒకవేళ రివ్యూ ఇచ్చినా నేను ముందే మీ అభిప్రాయాన్ని చెప్పండి. లేదంటే 3 days తర్వాత అయినా సరే ఆ సినిమా కోసం రివ్యూ ఇవ్వండి. అప్పుడు వెళ్తారు. ఒకవేళ మీకు ఆ విధంగా చేయడం వల్ల మేకర్స్కి కొద్దిగా హెల్ప్ చేసినట్టు అవుతుంది. అందరికీ అన్ని జోనర్స్ నచ్చాలని రూల్ ఏం లేదు.
కాబట్టి ఒక్కొక్కరికి ఒక జోనర్ నచ్చుద్ది. మీకు నచ్చిన జోనర్ సినిమాని చూసి అది నిజంగా ఆ సినిమా బాగున్నా ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ ఏం చెప్పుద్దంటే మీకు నచ్చదు అది. ఎందుకంటే బేసికల్గా మీ బై డిఫాల్టే మీకు ఆ జోనర్ నచ్చదు కాబట్టి ఆ సినిమా నిజంగా బాగున్నా సరే మీకు ఆ సినిమా మీకు నచ్చదు. నచ్చినప్పుడు మీరు నచ్చలేదని చెప్తారు. దానివల్ల చాలామందికి ప్రేక్షకులకు ఇంపాక్ట్ అవుతుంది, సినిమా మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి మీకు నచ్చని జోనర్ గురించి మీరు రివ్యూస్ ఇవ్వకండి అనేది నా అభిప్రాయం. రివ్యూస్ ఇచ్చే అధికారం ఎవరికైనా ఉంటుంది, కానీ నచ్చని జోనర్ కోసం రివ్యూస్ ఇవ్వకండి. నిజంగా మీకు అన్ని జోనర్స్ నచ్చుతాయి, అప్పుడు మీరు బ్రహ్మాండంగా రివ్యూస్ ఇవ్వచ్చు. నచ్చిన జోనర్స్లో మీరు బ్రహ్మాండంగా రివ్యూస్ ఇవ్వచ్చు. నచ్చిన జోనర్స్ జోలికి మీరు వెళ్ళకండి, కనీసం ఒక 3 రోజులైనా వెళ్ళకండి. ఒకవేళ లేదు నేను వెంటనే రివ్యూ చెప్పాలి అనుకుంటే చెప్పండి, కానీ ఈ జోనర్ అంటే నాకు ఇష్టం ఉండదు, ఈ జోనర్ ఈ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులు మీరు వెళ్ళండి, మీకు నచ్చొచ్చు, కానీ నాకు ఈ జోనరే ఇష్టం ఉండదు కాబట్టి ఈ సినిమా బై డిఫాల్ట్గా నాకు నచ్చదు అని చెప్పండి, రివ్యూస్లో చెప్పండి. దానివల్ల అంటే ఇక్కడ మనం సమన్వయం పాటించాలి. సినిమా రివ్యూస్ ఇవ్వడానికి నీకేం అర్హత ఉంది అని మేకర్స్ అనకూడదు. ఎందుకంటే అభిరుచి ఉంటే చాలు, ఎవడైనా సినిమా బాగుందో చెప్పొచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఆ అభిరుచి ఉన్నప్పుడు మనం కరెక్ట్గా మన అభిరుచి తగ్గ సినిమాల్ని మనం కరెక్ట్గా జడ్జిమెంట్ చేయగలం. మన అభిరుచికి వ్యతిరేకంగా ఉన్న సినిమాలు మనం కరెక్ట్గా జడ్జిమెంట్ చేయలేం. దానివల్ల మనకి ఆ సినిమా మీద రాంగ్ ప్రాపగండా అవుతుంది అని మన విజ్ఞతతో ఆ సినిమాలకి రివ్యూస్ ఇవ్వకుండా ఉండటం మంచిది. అలాగే కొంతమంది ఒక హిడెన్ ఎజెండాతో కూడా రివ్యూస్ చెప్తూ ఉంటారు. అంటే ఈ హీరో ఫ్యాన్స్ ఆ హీరో సినిమా వ్యతిరేకంగా, ఆ హీరో ఫ్యాన్స్ ఈ సినిమా వ్యతిరేకంగా ఒక ఎజెండాతో రివ్యూస్ చెప్తుంటారు. అవి ఆబ్వియస్లీ అటువంటి రివ్యూస్ని మనం అందరూ తప్పుపట్టవలసింది దానికి. సో ఈ క్వాలిటీస్తో ఒక రివ్యూర్స్ వారు జడ్జిమెంట్ చేసుకుని వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుని, అదే నాకు ఏ జోనర్ నచ్చుద్ది, నాకు ఏ సినిమా నచ్చుతాయి, ఆ సినిమాలు ఆ జోనర్స్ కోసమే మీరు రివ్యూస్ ఇవ్వండి. మీకు నచ్చని జోనర్స్లోకి వెళ్ళి ఆ సినిమాను చూసి దాని గురించి మీరు రివ్యూస్ ఇస్తే అది కరెక్ట్ జడ్జిమెంట్ అవ్వదు. ఓకేనా? ఇది నేను చెప్పవలసింది. దీనికోసం మీరు ఎంతమంది ఏకీభవిస్తున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇది నా అభిప్రాయం. కాబట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.